ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారా. అవునా? అయ్యో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలాసేపు కష్టపడితే ఒక వీడియో తయారవుతుందండి. ప్లీజ్. ఇవాళ మనం పెద్ద ఏనుగు క్రూరమైన పులి కథ తెలుసుకుందాం. దానికంటే ముందు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ కథలోకి వెళ్ళిపోతే, ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉంటుంది. పెద్ద అడవి ఉంటే అందులో ఒక పెద్ద ఏనుగు ఉండేదన్నమాట. పెద్ద ఏనుగు ఉంటే అదొక్కటే ఉంటుంది పాపం. ఉంటే దానికి వచ్చేసి ఇంకా ఒకదానికే అన్ని పనులు చేసుకొని అన్ని తిని అంతా బోరు కొట్టేస్తుంది అనమాట. ఒక్కదాన్నే ఉండడం వల్ల బోరు కొట్టి ఏం డిసైడ్ అవుతుందంటే, నేను ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేస్తే నాకు కొంచెం టైం పాస్ అవుతుంది, నాకు కొంచెం తోడు దొరుకుతుంది అనేసి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది అనమాట. ఫ్రెండ్షిప్ చేయాలనుకొని వెళ్తా ఉంటే దారిలో ఒక కోతి కనిపిస్తుంది అనమాట. ఒక కోతి కనిపిస్తానే, కోతి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని ఏనుగు అడుగుతుంది. దానికి కోతి, ఏనుగు, నువ్వు నాలాగేమన్నా ఆ కొమ్మెక్కి ఈ కొమ్మెక్కి బాగా దుంకగలవా చెప్పు, నేను ఏదో ఫ్రెండ్షిప్ చేయడం కుదరదు, నువ్వు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోపోయి అని అంటుందన్నమాట కోతి. సరే అని చెప్పేసి ఏనుగు బాధపడుతూ పోతుందన్నమాట. పోతూ ఉంటే కప్ప ఎదురవుతుందన్నమాట. కప్ప ఎదురైతే కప్పను కూడా సేమ్ ఇలాగే అడుగుతుంది. కప్ప నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు అని అడుగుతుందన్నమాట. అడిగితే దానికి వచ్చేసి, కప్ప నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు, నేనేమో ఇంత చిన్నగా ఉన్నాను, నేను ఏదన్నా చెప్పేది నీకు అసలు వినపస్తుందా చెప్పు, అయినా నువ్వు నాలాగా నీటిలో బతకగలవా బయట బతకగలవా చెప్పు, కాబట్టి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, నువ్వు కావాలనుకుంటే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసుకోపో అని చెప్తుందనమాట. సరే అని చెప్పేసి పాపం ఏనుగు బాధపడుతూ పోతూ ఉంటుందన్నమాట. పోతా ఉంటే ఒక జింక ఎదురవుతుందన్నమాట. జింక ఎదురైతే అప్పుడు జింకను కూడా అడుగుతుందన్నమాట ఏనుగు, ఈ జింక నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు అని అడిగితే, జింక వచ్చేసి, ఏనుగు నువ్వు నాలాగా చాలా స్పీడ్గా పరిగెత్తగలవా, నీకన్నా నేను ఎంత వేగంగా పరిగెత్తుతాను, నా వేగాన్ని నువ్వు అసలు అందుకోగలవా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, నేను చేయను కూడా, నువ్వెవరైనా ఎత్తుక్కోపో అని సేమ్ జింక కూడా అలాగే అంటుందన్నమాట. అలాగే అంటే ఇంకా పాపం ఏనుగు చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. బాధపడుతూ ఉంటూ ఒక చెట్టు కింద కూర్చుంటానే అప్పుడు అదే అడవిలో ఇంకొక క్రూరమైన పులి ఉంటుందన్నమాట. ఆ పులి దానికి ఆకలి ఉంటుంది. ఆకలి అయితే ఇంకా అడవిలోకి వచ్చేసి ఏది దొరికితే అది దాన్ని తినుకుంటా వస్తూ ఉంటుందన్నమాట. వస్తూ ఉంటే పాపం అది వచ్చగానే అంత జంతువులంతా భయపడతారనమాట. జంతువులన్నీ భయపడిపోయి పారిపోతూ ఉంటారనమాట. ఈ ఏనుగుకి అది అర్థమయ్యేసి బాగా పులి దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తూ దాన్ని తరిమివేస్తుంది అనమాట. అప్పుడు జంతువులన్నీ అబ్బా చాలా థ్యాంక్స్ ఏనుగు అని చెప్తాయన్నమాట. ఈ జింక, కప్ప, కోతి ఉంటాయి కదా, ఈ మూడు వచ్చేసి అయ్యో సారీ ఏనుగు, మేము నీతో ఫ్రెండ్షిప్ చేయాలని మేము ఎంత నిన్ను అవమానించినా కూడా నువ్వు మమ్మల్ని మా ప్రాణాన్ని కాపాడినావు, థ్యాంక్ యూ ఏనుగు అని చెప్పేసి ఇప్పటి నుంచి మనమంతా ఫ్రెండ్స్, నీకు ఎక్కడికి కావాలనుకున్నా మమ్మల్ని హెల్ప్ అడుగు, మేము వస్తాము, నీతో పాటు ఉంటాము, కలిసి ఆడుకుందాం, బాగా సంతోషంగా ఉందాం మనము అని చెప్తాయన్నమాట. థ్యాంక్ యూ. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మనం కూడా ఎవరినైనా తక్కువ అంచనా వేయకోకుండా బాగా ఎవరితోనైనా అందరితోనూ మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా అని అర్థమవుతుంది. మీరు అట్లా చేయండి. థ్యాంక్ యూ.